నమస్తే ఫ్రెండ్స్. నిన్నటి వరకు అయితే మనం కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకున్నాం. నిన్న చివరిగా అయితే 14th క్వశ్చన్ వరకు అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు 15th క్వశ్చన్కి అయితే వెళ్దాం. నిన్నటి వీడియో కనుక ఎవరైతే చూడలేదో దానిపైన ఉన్నటువంటి పార్ట్ 1 డిఎస్సి ప్రిపరేషన్ పార్ట్ 1 అనే వీడియోను తప్పనిసరిగా చూడండి. ఇక ఈరోజు అయితే మనం 15th క్వశ్చన్ నుండి స్టార్ట్ చేద్దాం. 15th క్వశ్చన్ వచ్చేసి రాజీవ్ విద్యా మిషన్ పాత పేరు ఏమిటి? మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఏపీ పిఈపి, 2 ఎస్ఎస్ఏ, 3 ఆర్ఎంఎస్ఏ, 4 ఓబీబీ. మనకందరికీ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, రాజీవ్ విద్యా మిషన్కి గాన ఉన్నటువంటి పాత పేరే సర్వశిక్ష అభియాన్. ఏంటండి? సర్వశిక్ష అభియాన్ అనేది రాజీవ్ విద్యా మిషన్ యొక్క పాత పేరు. ఇక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్న భోజ పథకం లక్ష్యం కానిది. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. అందులో మొదటిది బాలబాలికల ఆరోగ్యం, పాఠశాల నమోదు నిలకడ, బడి మానేసే వారి సంఖ్యను తగ్గించడం, 4 గుణాత్మక విద్యను అందించడం. మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో సరైన ఆప్షన్ వచ్చేసి, మనం జనరల్గా ఆలోచించినట్లయితే మధ్యాహ్న భోజనం అనేది బాలబాలికల యొక్క ఆరోగ్యం దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అదేవిధంగా పాఠశాల నమోదుని నిలకడగా, అంటే పిల్లల యొక్క సంఖ్యను, వారి యొక్క అడ్మిషన్స్ని పెంపొందించడానికైతే ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బడి మానేసే వారి సంఖ్యను కూడా తగ్గించడానికి చాలా దోహదపడుతుంది. ఇక 4వ ఆప్షన్ ఏదైతే ఉందో గుణాత్మక విద్యను అందించడం, ఈ యొక్క ఆప్షన్ని మనం తొలగించినట్లయితే పైనున్న 3 ఆప్షన్స్ అనేటివి మధ్యాహ్న భోజన పథకం యొక్క లక్ష్యాలలో భాగం. ఈ 4వ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మధ్యాహ్న భోజనం కిందికి రాదు. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆండ్రోగాగి అంటే ఏమిటి? ఆండ్రోగాగి అంటే ఏమిటి? ఆప్షన్ 1 పురోభివృద్ధి చెందుతున్న మనిషి, ఉపాధ్యాయుడు, విద్యార్థి, పాఠ్యాంశ ప్రణాళికలు. మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 4 ఆప్షన్లని చాలా ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఆండ్రోగాగి. సో ఆండ్రోగాగి అనేది అది మనలో ఉన్నటువంటి మన డెవలప్మెంట్ని సూచించేటువంటి పదం. సో ఇందులో డెవలప్మెంట్ని సూచించేటువంటి పదం ఏదంటే ముఖ్యంగా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పురోభివృద్ధి చెందుతున్నటువంటి మనిషి. ఇది 17వ ప్రశ్న యొక్క సమాధానం. క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, ఎంచుకున్న బోధనా కార్యక్రమం పూర్తయిన తర్వాత చేసే మూల్యాంకనం ఏ రకానికి చెందింది? ఒక టీచర్ తాను ఒక పాఠం చెప్పిన తర్వాత చేసేటువంటి మూల్యాంకనం అనేది ఏ రకానికి చెందింది? మొదటి ఆప్షన్ వచ్చేసి రూపరహిత, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సంహిత, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సంచిత, 3వ ఆప్షన్ వచ్చేసి రక్షిత, 4వ ఆప్షన్ వచ్చేసి దోషరహిత. మనకు పాఠం అయిపోగానే టీచర్ చేసే మూల్యాంకనం అనేది మనకు రూపసహిత
మూల్యాంకనంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్, విలీన విద్యా పరిధిలోకి రాని వారెవరు? విలీన విద్యా పరిధిలోకి రాని వారెవరు? ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ కనుక మనం చూసినట్లయితే, మొదటిది మానసికంగా వెనుకంజలో ఉన్నవారు, 2 దృష్టిలోపం ఉన్నవారు, 3 వినికిడి లోపం ఉన్నవారు, 4 తీవ్ర బుద్ధిమాంద్యత ఉన్నవారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, విలీన విద్యా పరిధిలోకి రానివారు అంటే విద్యా పరిధిలోకి రాని వారు ఎవరున్నారు అంటే, మానసికంగా వెనుకంజలో ఉన్నవారు విద్యార్థుల్లో ఉంటారు. ఖచ్చితంగా వారిని మనం విద్యా పరిధిలోకి తీసుకోవాల్సిందే. వినికిడి లోపం అదేవిధంగా దృష్టి లోపం ఉన్నవారు కూడా, వారిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇకపోతే తీవ్రంగా బుద్ధిమాంద్యత ఉన్నవారు అంటే మెంటల్గా చాలా డిస్టర్బ్ అయినటువంటి స్టూడెంట్స్ని ఎవరైతే ఉంటారో వారిని అయితే మనం ఈ విద్యా పరిధిలోకి అయితే తీసుకోము. 4వది సరైనటువంటి ఆన్సర్. ఇరవయవ ప్రశ్న, ఏకాగ్రత లోపదోషం ఉన్నవారి లక్షణం కానిది. ఏకాగ్రత లోపదోషం ఉన్నవారి లక్షణం కానిది. సో ఏకాగ్రత లోపం ఉన్నవారు ఏ విధంగా ఉంటారో తెలిస్తే, ఏకాగ్రత లోపం ఉన్నవారిలో ఉండేటువంటి లక్షణం కానిదాన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు. మనకు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ చూద్దాం. 1 స్థిరంగా ఒకే చోట కూర్చొని ఉండడం, 2 ఏ పనిని శ్రద్ధగా చేయలేకపోవడం, 3 అతి క్రియాశీలతగా ఉండడం, 4 తరచూ అవిశ్రాంతంగా ఉండడం. ఇక్కడ కనుక మనం బాగా పరిశీలించినట్లయితే, ఏకాగ్రత లోపం ఉన్నవారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 3 లక్షణాలను అయితే వాళ్ళు కలిగి ఉంటారు. వాటిని కనుక మనం చూసినట్లయితే ముందుగా ఏ పనిని శ్రద్ధగా చేయలేకపోవడం, ఏ పనిపైన వారికి ఇంట్రెస్ట్ లేదు, వారు ఏ పని సరిగ్గా చేయట్లేదు అంటే వారు ఖచ్చితంగా వారిలో ఏకాగ్రత దోషం అనేది ఉన్నట్లే. మరి 3వ ఆప్షన్ చూసుకున్నట్లయితే అతి క్రియాశీలతగా ఉండడం, ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి ఈజీగా రెస్పాండ్ అవ్వడం. సో అలా ఉన్నవారు కూడా ఏకాగ్రత లోపం ఉన్నట్లుగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా మరొక ఆప్షన్ చూద్దాం, తరచూ అవిశ్రాంతంగా ఉండడం. ఇది కూడా అవిశ్రాంతిగా ఉండడం కూడా ఏకాగ్రత లోపం ఉన్నవారిగానే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక మనకి ఉన్నటువంటి మొదటి ఆప్షన్ స్థిరంగా ఒకే చోట కూర్చొని ఉండటం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఏకాగ్రత లోపదోషం ఉన్నవారి లక్షణం కానిది. సో ఎవరైతే ఏకాగ్రత ఉంటారో వాళ్ళు ఎప్పుడు స్థిరంగా ఉంటారు. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 21వ ప్రశ్న, ఇటీవల ఒలింపిక్స్లో కాంస్యాన్ని సాధించిన షూటర్ ఎవరు? మనము ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు కరెంట్ అఫైర్స్ పైన మంచి అవగాహన ఉంటేనే మనం చేస్తాం. కాబట్టి కరెంట్ అఫైర్స్ని అయితే తప్పనిసరిగా ప్రతిరోజు కవర్ చేయండి. ఏ రోజు ఆ రోజు మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా మీకు మార్కుల రూపంలో అయితే కనబడతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ సైనా నెహ్వాల్, ఆప్షన్ 2 గగన్ నారంగ్, ఆప్షన్ 3 విజయ్ కుమార్, ఆప్షన్ 4 మేరీ కోమ్, ఆప్షన్ 2 వచ్చేసి గగన్ నారంగ్.
ఇటీవల అయితే ఈయన ఒలింపిక్స్లో కాంస్యాన్ని సాధించడం జరిగింది. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పైరోమీటర్ ఇది ఈ పేరులోనే ఉంది. ఓకే, ఈ పేరులోనే మీరు దాన్ని గుర్తించేసి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా సముద్ర లోతుని కొలవడానికి, 2 అణు భారమితను కొలవడానికి, అదేవిధంగా శబ్ద వేగాన్ని కొలవడానికి, అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి. అధిక ఉష్ణోగ్రతలను పైరోమీటర్ ఆధారంగా అయితే కొలవడం జరుగుతుంది. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ వచ్చేసి 4th, అధిక ఉష్ణోగ్రతలను కొలవడం. మరొక ప్రశ్న, ఇటీవల అంగారక గ్రహంపైకి పంపించిన నౌక పేరేమిటి? ఇటీవల అంగారం గ్రహంపైకి పంపిన నౌక పేరేమిటి? ఆప్షన్ 1 పాత్ఫైండర్, ఆప్షన్ 2 క్యూరియాసిటీ, ఆప్షన్ 3 అట్లాంటిస్, ఆప్షన్ 4 స్కైలాబ్. మీరు ఇది కూడా చాలా ఈజీగానే చేస్తారనుకుంటున్నాను. ఇక ఆన్సర్ వచ్చేసి మనకు 3rd ఆప్షన్ అట్లాంటిస్. సో ఈ అట్లాంటిస్ ఈ నౌకనైతే అంగారక గ్రహంపైకి అయితే పంపించడం జరిగింది. మరి నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? మనం కొంచెం జీకేలో కూడా మంచి పట్టు ఉండాలి. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఇదైతే మీరు అందరు ఈజీగానే ఆన్సర్ చేసేస్తారు. ఆప్షన్ 1 బెజవాడ గోపాలకృష్ణ, ఆప్షన్ 2 నీలం సంజీవరెడ్డి, ఆప్షన్ 3 టంగుటూరి ప్రకాశం పంతులు, ఆప్షన్ 4 దామోదరం సంజీవయ్య. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఏ నదిపై ఉంది? నిజాం సాగర్ ప్రాజెక్టును ఏ నదిపైన ఉందని అయితే ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ 1 మంజీరా నది, ఆప్షన్ 2 కృష్ణా నది, ఆప్షన్ 3 గోదావరి, ఆప్షన్ 4 డిండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి మంజీరా నది పైన అయితే ఉంది. సో ఈసారి కనుక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడగవచ్చు, చూసుకోండి. అయితే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గిండి స్నేక్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, గిండి స్నేక్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 హర్యానా, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 కర్ణాటక. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక మనం చూసినట్లయితే ఆప్షన్ 3 వచ్చేసి తమిళనాడులో అయితే గిండి స్నేక్ పార్క్ అయితే ఉంది. ఇది సరైనటువంటి ఆన్సర్. రెండవ ప్రశ్న, స్వర్ణ విప్లవం ఏ ఉత్పాదనను సూచిస్తుంది? ఆప్షన్ 1 పాలు, ఆప్షన్ 2 పంటలు, ఆప్షన్ 3 రొయ్యలు, ఆప్షన్ 4 పండ్లు. మనకు నార్మల్గా తెలిసినవే వైట్ రివల్యూషన్ అండ్ గ్రీన్ రివల్యూషన్. అదేవిధంగా ఈ గోల్డ్ రివల్యూషన్ అనేది పండ్లకు సంబంధించినటువంటి రివల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో ఎత్తైన రాజధాని ఏదైతే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మనం జీకే పైన మంచి పట్టున్నప్పుడే ఇలాంటి క్వశ్చన్ అయితే చేస్తాం.
సో ముందుగా ఆప్షన్ 1 వచ్చేసి ఢాకా, ఆప్షన్ 2 లూపాస్, ఆప్షన్ 3 రియో, ఆప్షన్ 4 ఢిల్లీ. సో మనకి ఇక్కడ ఆన్సర్ తెలియకపోతే ఎలిమినేషన్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఢాకా ఫ్రమ్ బంగ్లాదేశ్, సో అదైతే అయ్యే ఛాన్సే లేదు. ఢిల్లీ మన ఇండియానే కాబట్టి మనకు తెలియకుండా అయితే ఆన్సర్ ఉండదు. రియో గ్రాండిస్, సో ఈ రియో గ్రాండిస్ అయితే మనం చాలాసార్లు పేపర్లలో దీని గురించి చదివాం, అంతకుముందు ఒలింపిక్స్ కూడా జరిగాయి కాబట్టి ఈ రియో కూడా కాదు. సో ఉన్నటువంటి ఏకైక మనకు అన్నోన్ ఆప్షన్ వచ్చేసి లూపాస్. లూపాస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 29వ ప్రశ్న వచ్చేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ప్రయాణానికి అనువైన మరియు పొడవైన కాలువ ఏది? మనకు ఎన్నో ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రయాణానికి అనువైనటువంటి పొడవైన కాలువ, ఇందులో ఏమడుగుతున్నారు? చాలా పొడవైనటువంటి కాలువ ఏది అని అడుగుతున్నారు. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బంకింగ్హామ్ కాలువ, 2 ఇంగ్లీష్ ఛానల్, 3 సుయాజ్ కాలువ, 4 జిబ్రాల్టర్ కాలువ. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి సరైన ఆన్సర్ వచ్చేసి సుయాజ్ కాలువ. సో సుయాజ్ అనేది అతి పొడవైనటువంటి కాలువ. ఈ విషయం అయితే మనందరికీ తెలుసు. సుయాజ్ కాలువ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 30వ ప్రశ్న. ఈ ప్రశ్న వచ్చేసి కుట్టు మిషన్ను కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? కుట్టు మిషన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? మీరు ఎప్పుడైతే జిఎస్ చదువుతారో అప్పుడు ఈ ఇన్వెన్షన్స్ గురించి మీరు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్వెన్షన్ పైన ప్రశ్న, కుట్టు మిషన్ను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? సో ఇందులో మొదటి ఆప్షన్ వచ్చేసి కార్ల్ బెంచ్, ఆప్షన్ 2 వచ్చేసి మిల్లికాన్, ఆప్షన్ 3 వచ్చేసి స్కావెండిష్, ఆప్షన్ 4 వచ్చేసి సింగర్. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి సింగర్. సింగర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక మీకోసం అయితే 31వ ప్రశ్న, విటమిన్లను కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే 31వ ప్రశ్న నుండి మిగతా ప్రశ్నలు అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.